మూవీలో ఎవరు పడితే వాళ్ళని పిండేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి రోడ్డు మీద కనపడిన పాపని హీరో గడు పిండేస్తే అదే హీరో గాడు తన మరదలను కూడా మళ్ళీ రోడ్డు మీద పిండేస్తాడు. వీడికి రోడ్డు ఫ్యాంటసీ ఏందో మరి అర్థం కాల. అయితే మరదలు హీరోతో గపగపలాడిచ్చినా గానీ తనకు తన ఓనర్ అంటే బాగా రంది మోజ్ అనమాట. వాడిని ఎలాగైనా సరే దగ్గవాలని అనుకుంటూ ఉంటే ఆ రోజు వచ్చేస్తుంది. కానీ ఆ ఓనర్ ఏమో చిన్నప్పటి నుంచి ఆడు చూస్తున్న ఆంటీ అంటే తెగ కసి. మరి ఆంటీని పిండాడా, పాపను పిండాడా, ఇద్దరిని పిండాడా. ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కి చెల్లి ఒకటి ఉంటుంది. ఆ చెల్లి డబ్బు పిచ్చి బట్టి తనకన్నా వయసులో పెద్దోడిని తగులుకుంటే వాడు తీసుకెళ్లి ఒక లేడీ తగిలిస్తాడు. ఆంటీకి ఏమో ఆడోళ్ళంటే పిచ్చి. ఇలా ఎవరినో లవ్ చేసుకుంటూ ఎవరెవరో పిండుకుంటూ ఉంటారు. ఈ పూర్తి పిండి ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఓ బస్సును చూపిస్తూ ఉంటారు. ఫుల్ అఫీషియల్ గా జోహన్ అనే ఒక నేవీ ఆఫీసర్ ప్రయాణిస్తూ ఉంటున్నాడు. తన ఇంటికి వస్తున్నాడు అనమాట. అప్పుడే మనోడికి బస్సు కిటికీలో 90mm స్క్రీన్ లో కనపడినట్టు ఒక ఆడపిల్ల ఎడారిలో పడి పరిగెత్తుకుంటూ పోతూ ఉంటుంది. ఆ దృశ్యం కనపడుతుంది. ఆ అభాగ్యురాల వెనకాల కొంతమంది అమాయకులు పడుతూ ఉంటారు. ఇది చూసిన మన హీరో బాబు బస్సు దిగి వచ్చి ఎవర్రా మీరు, ఒక అమ్మాయి వెంట పడుతున్నారని చెప్పి మనం నేవీ ఆఫీసర్ కదా, జోబులో గన్ ఉంటుంది, ఆ గన్ను తీయంగానే అన్న తప్పైపోయి క్షమించని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. అంతే బాబు ఒక్క చూపు హీరోయిన్ వైపు అలా చూడంగానే పాప ఫ్లాట్. హీరో బాబు ఏంటి పాప ఎందుకు ఎడారిలో పడి పరిగెత్తావు, వాట్స్ మ్యాటర్ అనడంగానే తన పేరు సమీరా అని చెప్పి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కమాన్ ఎందుకు ఆలస్యం వచ్చేసేయి అంటూ ఉంటుంది. మనోడికి ఏం జరుగుతుందని అర్థం కాదు. ఎందుకంటే ఈ పాప మనోడు నేవీ డ్రెస్ లో చూసేసరికి ఇది మంచి హై అఫీషియల్ చేసుకుంటే ఇట్లాంటి చేసుకోవాలని అక్కడే ఫిక్స్ అయిపోయింది రోడ్డు మీద. అంతేకాదు ఎలాగైనా సరే దక్కించేసుకోవాల్సిందని చెప్పి చూడు నా ఫిగర్ ను చూడంటూ అటు ఇటు తిరుగుతూ అన్ని చూపిస్తూ హీరో బాబుని రెచ్చగొడుతుంది. ఏంది అసలుకే చెమటలు పడుతూ ఉంటే ఇంకా చెమటలు పట్టిస్తుంది అని చెప్పి పిచ్చిదేమో అని ఆ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక పాప రెచ్చిపోయి చూడు ఈ అందం నీకు వద్దా, కమాన్ ఒక్క ఛాన్స్ నేనే నీకు ఇస్తా అనటంతో ఈ ఛాన్స్ నేను వదిలేదే లేదని నేవీ బాబు గుడ్లోంచి గాజిలా బయటకు చూసినట్టు సూపు చూస్తాడు. అప్పుడు దాకా రెచ్చగొట్టిన పాప ఈడి కూపు వచ్చేసరికి కమాన్ క్యాచ్ మీ అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఎవ్వరు లేని ఒక పాడు పడిపోయిన బిల్డింగ్ లోకి తీసుకెళ్లి ఓ మూలకి పాప గోడ అనుకుంటుంది, మనోడు పాపను అనుకుంటాడు. అంతే ఇంకేముంది, గోడలను బద్దలు కొట్టలేండి. అంత దూరం వెళ్ళి సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటాడు. ఈ పాప ఏమో నా దగ్గర ఉన్నది మొత్తం అర్పించేశాను, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి, నన్ను కూడా తీసుకెళ్ళంటే హీరో గాడు నేను తీసుకెళ్ళాను, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ ఆరోగ్యం బాగాలేదు, ఆ అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాను, ఇప్పుడు గాలిలే నిన్నని చెప్పి తన మెడలో ఉన్న ఒక చైన్ ని పాపకి ఇసిరేస్తాడు. అయితే ఇది జ్ఞాపకంగా ఉంచుకోమన్నాడు, మరి తిరిగి వస్తా అని చెప్పాడు. గానీ పాపకి ఏమగానే పాప తెగ ఆనంద పడిపోతుంది. ఇక్కడే మన మూవీలో మెయిన్ హీరోయిన్ పాప ఎంట్రీ అవుతుంది. ఈ పాప పేరు మేరీ. ఓ రిచ్ కొంపలో పని మనిషిలా పనిచేస్తుంది. అలా పాప పనిచేస్తూ చేస్తూ ఆ రిచ్ కొంప ఓనర్ అంటే తెగపడి చచ్చిపోతూ ఉంటుంది అనమాట. వాడిని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని ఊహల్లో అయినా కనీసం అచ్చంగా ఊహల్లో పడి బతుకుతూ ఉంటుంది అండి ఏదో ఒకటి చేసేయాలని. అప్పుడే హీరో బాబు ఈ పాప దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీళ్ళు బావ మరదలు. వాడు అలా వచ్చి బహు అని దడిపించి పాపకు ఒక లెటర్ ఇచ్చేసి ఇదిగో ఇది మీ అమ్మకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా అని ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మేరీ పాప గ్యాప్ వచ్చి చాలా కాలం అయింది ఏంటి అలా వచ్చి వెళ్ళిపోతున్నావు బాబా అని చెప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాసేపు ఉయ్యాల్లో కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇంకేముంది మరదలు ఉయ్యాల్లో కూర్చుంటే మనోడికి లోపల ఊపులు స్టార్ట్ అయ్యి పాపను ఎక్కడెక్కడ చేతులు వేస్తూ ఉంటాడు. కానీ పాప ఏమో ఏంటో పనులు రోడ్డు మీద అది ఇది అని మనోడిని పక్క దోసేస్తూ ఉంటుంది. బాబు అసలుకే నేవీ ఆఫీసరు. ఇక లోపల ఒక్కసారి మొదలైతే అనుకునేది అయ్యేదాకా నిద్ర పట్టదుగా. వద్దు వద్దు అంటూనే పాపకి అసలు మామూలుగా చెలరేగిపోయి బాబుని కపలాడిచ్చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత పాప తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అరే ఏంటి ఇంత పని చేసేసాను నేను అని. వీడేమో మరి అంతా చేసి బావమర్దలంగా పెళ్లి చేసుకోరా అంటే ఈడేమో ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి వెనక్కి ఎదురు చూడకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడే ఇంకో పిల్లంతరగాడు వచ్చాడు మూవీలోకి. హీరోయిన్ తెగపడి చచ్చిపోతుంది కదా, తన ఓనర్ అనమాట వీడి పేరు డేవిడ్. వీడు ప్యాట్రిషియన్ అనే ఒక లేడీ వెనకబడుతున్నాడు. కాఫీ షాప్ దగ్గర మొదలయ్యి ఆకుండా చచ్చిదాకా వెళ్ళిపోయాడు. ఇక ఆత్రాన్ని వేడిని చల్లార్చుకోవడానికి ఇంటికి స్నానం చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ పాప అంతా సలార్ చేసి బావ ఎటు వెళ్ళిపోయాడు. వీడి మీద కలిసి అట్లానే ఉంచుకొని ఇక సాయంత్రం డేవిడ్ గడి పార్టీ స్టార్ట్ అయింది. ఈ పార్టీలో ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వచ్చారు. అందులో మన హీరో గడికి నచ్చిన పిలాంత్రిస్ట్ కూడా వచ్చింది. తన హస్బెండ్ జోసెఫ్ తో కలిసి ఇక్కడికి వచ్చింది. ఈడేమో ఆకుండా ఫోటోలు తెగ కొడుతూ ఉంటాడు ఫోన్ లో. మరి ఎదురుగా అంత జరుగుతామంటే మోడీకి డౌట్ రాదా, డౌట్ వచ్చింది. ఏదో పిల్లడు ముసడ పడతానని వదిలేస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ హీరో బాబుకి ఆరెంజ్ జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళింది. ఈడు ఎంత రజ కూడా చూడండి. హీరోయిన్ పాప వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఈ రోజు లోపల ఏం వేసుకోలేదని అడుగుతాడు. ఇది విన్న హీరోయిన్ కి ఏం అర్థం కాక ప్లేట్ చూసారా ఎడ పెట్టుకుందో అడ్డు పెట్టుకుంది. ఇంకా బాబు ఓపెన్ అయిపోతాడు. నాకంతా తెలుసు, నువ్వు దాక్కొని నన్ను చూస్తున్నావు, నాది చూస్తున్నావు, నీకు ఈ రోజు డైరెక్ట్ గా చూపించేస్తా అని చెప్పి టవలెప్పి బాబు అలా నుంచోగానే హీరోయిన్ కి ఇక వాడి చూసేసరికి
రెండు కళ్ళు నోట్లోంచి బయటకు వచ్చేస్తాయి. ఇక వెంటనే హీరో గాడు వెళ్ళి ఆయిల్ తీసుకురా మసాజ్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడో మసాజ్ చేయించేసుకుని పాపతో కలిసి శాండ్విచ్ మసాజ్ చేసేస్తాడు. ఈడు రంది తగలయ్యా, ఇక్కడ పాపతో అయిపోయిందిగా. ఓ రోజు ఆంటీ పేటగా ఒంటరిగా వెళ్తూ ఉంటే కారు పక్కనే నడుపుకుంటూ వెళ్తాడు. బాబు మెత్తగా తీయగా మాటలు చెప్పేసి ఆంటీని కారులో ఎక్కించేసుకుని తన గెస్ట్ హౌస్ తీసుకెళ్తాడు. ఇక ఆంటీకి మర్యాదలు చేయగానే ఎందుకు నువ్వు నా వెంట పడుతున్నావు అని అడగగానే హీరో గడు ఓపెన్ అయిపోయి నీతో కలిసి ధనాధన అందాం అనుకుంటున్నా అంటాడు. అంతేకాదు ఇదే నా జీవితంలో ఒక గొప్ప ఫ్యాంటసీ, ఇది గనక నెరవేరితే నేను ఇక చచ్చిపోయిన జాలన్నట్టు ఒక డైలాగ్ ఏంగానే ఆంటీ పక్కపక్కన అవుతుంది. అప్పుడే ఆంటీకి ఒక ఫోన్ వస్తుంది. అయితే అదేదో కొత్త నెంబర్ నుంచి వచ్చింది. వెంటనే హీరో ఆ ఫోన్ లో ఉన్న జీపీఎస్ ఆఫ్ చేస్తాడు. ఇంకా ఆంటీ సలహా ఇస్తాడు, నువ్వు ఇది ఎప్పుడు ఆఫ్ లో ఉంచు, లేకపోతే మీ ఆయనకి నువ్వు ఎక్కడున్నా తెలిసిపోయింది వెతుక్కుంటూ వస్తాడని చెప్తాడు. ఆంటీ మాటలు విని తెగ పక్క నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆంటీ పచ్చిగా అడుగుతుంది, ఏంటి నువ్వు నన్ను తెలుసుకొని రోజు చేతికి పని చెప్తావంటే ఈడు సిగ్గు లేకుండా అవును చిన్న వయసు నుంచే మొదలు పెట్టా అంటాడు. ఈడి కారిపోతున్న నోట్లో లాలాజలాలు. ఎదురుగా ఆంటీ ఉన్నా కూడా వీడికి ఆగలేకపోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. ముందు దీనికి ఆంటీ కూడా నేను నమ్మలేకపోతున్నాను, ఎదురుగా కూర్చొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. అప్పుడే బాబు ఎప్పుడేదో ఆడ పడచ్చు కదా, నీ సంసారం ఎలా ఉందా అని ఆంటీని అడుగుతాడు. హీరో గారు అంటాడు, అబద్ధాలు చెప్పమాక, మీ ఆయన వయసు అయిపోయి అది పని చేయట్లేదు కదా నాకు తెలుసు, అక్కడ ఊపలేంది నేను ఊపేస్తా చూడు, నా దగ్గర నువ్వు తట్టుకోలేనంత ఉందని చెప్పి మధ్యాహ్నం మొదలు పెట్టి సూర్యుడు దిగేదాకా కానిస్తాడు. ఇక కామదాహంలో మునిగిపోయేసరికి టైం ఎంత అయిందో తెలియక రాత్రి అయిపోతుంది. ఆంటీ ఇక భయంతో బట్టలు ఎత్తుకుంటూ ఉంటే ఆంటీ లోపల వేసుకునేది కనపడలేదంట. దీంతో హీరో గారు అంటాడు, నువ్వేం భయపడమాక, అది ఎప్పటికప్పుడు దొరికితే నేను తీసుకొచ్చి ఇంట్లో ఇస్తానంటే, వద్దు నాన్న నువ్వు చేసిన చాలు, నాకు జ్ఞాపకంగా దాన్ని ఉంచుకో, నువ్వు నా వెంట పడవసలేదు, నా ఇంటికి రావసలేదు, అంతేకాదు నీ విషయం కనుక మా ఆయనకి తెలిసిందంటే వాటిలో కాల్చిపారు దొప్పుతాడు నేను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. అంకుల్ కి విషయం లేకపోయినా ఆంటీ మీద డౌట్ మాత్రం తగ్గదు. ఇంటికి రాగానే ఆంటీని ఒక టేసి మరి అడుగుతాడు, ఎందుకే నీ ఫోన్ లో జీపీఎస్ ఆఫ్ చేసుకున్నావని. ఆంటీ అంటుంది, నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయి ఆగిపోయిందని చెప్తుంది. అంకుల్ కి ఏమో డౌట్ వచ్చేస్తుంది కానీ ఆంటీ మామూలు ముదురు కాదుగా. అంకుల్ రెచ్చగొట్టేసి నైట్ బెడ్ ఎక్కిచ్చేస్తుంది. మూవీలో ఇంకో అద్దరిపోయే ట్విస్ట్ వచ్చింది. హీరోయిన్ చెల్లుందని చెప్పే కదా, ఆ పాప ఆంటీ మూడు జోసఫ్ గడు ఉన్నాడు కదా, వాడికి లైన్ వేస్తుంది, వాడు దానికి లైన్ వేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరు ఏజ్ ఎంత తేడా ఉందో మీరు ఎక్కడే అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఆ హీరోయిన్ చెల్లి జోసఫ్ గడి దగ్గర పనిచేసేది. ఆ పరిచయం కాస్త పత్యాపరంగా తయారైంది. అంతే ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఈ జోసఫ్ గడు కార్ వేసుకొచ్చాడే అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసి పాపని కారెక్కిస్తారు. ఈడేమో ప్రైవేట్ పార్టీకి తీసుకెళ్లి అక్కడి నుంచి తనని ప్రైవేట్ రూమ్ లో తీసుకెళ్తాడు. ఇంకేముంది, బాబు గట్టిగా పని కానిచ్చి ఒక కట్ట డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉంచుకో ఈ చాక్లెట్లు దీనని చెప్పి ఈ అమ్మాయి పేరు పావలా, ఈ అమ్మాయిని ఒక పెద్ద యాక్టర్స్ కి పరిచయం చేస్తాడు. అయితే ఈ యాక్టర్ బాబుకి ఒక లేడీ కావాలంట ఎప్పుడు తనతో పాటే ఉండటానికి. ఈ యాక్టర్ పేరు జోసి. ఇక అక్కడి నుంచి జోసి ఈ పావలాని తనతో పాటు షాపింగ్ తీసుకెళ్తుంది. అంతేకాదు ఒక్క తెప్పతో ఈ పావలా ఫేస్ గెటప్ ని పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుంచి యాక్టర్ పాప ఈ పావలాని ఒక క్లబ్ కి తీసుకెళ్తుంది. అక్కడేమో ఎవడు పడితే ఆడు వెచ్చలుడిగా గోడసాడుకి వెళ్ళిపోవటం, గబగబలు అడిచటం. ఈ పావలాకి ఏమో దొరికింది సందని చెప్పి దొరికిన డ్రింక్ అని తాగి పారేసరికి కడుపులో దిప్పి కొద్దిగా కడుపు అప్సెట్ అవడంతో హీరోయిన్ పాప తన ఇంటికి తీసుకొస్తుంది. అయితే మన హీరోయిన్ కి ఏమో ఇదంతా కొత్తగా భయంగా అసలు ఇంట్రెస్టే ఉండదు ఆ లేడీ మీద. కానీ ఈ యాక్టర్ పాప అంటే ఎంతమంది తడిమిందో ఆ ఎక్స్పీరియన్స్ తో ఒకే ఒక టచ్ తో హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో లాగే అక్కడి నుంచి మంచం మీద తీసుకెళ్లిపోతుంది. అంతే. అప్పుడు దాకా మగోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్న హీరోయిన్ కి సడన్ గా హీరోయిన్ ఆంటీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇక సంసారం చక్కగా సాగుతూ ఉంటుంది కానీ హీరోయిన్ కి ఎక్కడో కొడుతూ ఉంటుంది. ఈ యాక్టర్స్ ఆంటీకి హీరోయిన్ ఒక బాయ్ ఫ్రెండ్ లాగా వాడుకుంటుందని చెప్పి కరెక్ట్ కాదని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక తన ఇబ్బందిని అబ్జర్వ్ చేసిన యాక్టర్ ఆంటీ, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో ఇంటికి, కానీ ఒకటి గుర్తుంచుకో, ఇంటికి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ ఇక్కడ తిరిగి రాలేవు అని చెప్తుంది. మన హీరోయిన్ కావాల్సింది కూడా అదే, ఏ మాత్రం ఆలోచించకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చిందండి వయ్యారి. మూవీ స్టార్టింగ్ లో కనపడింది కదా, ఈ పాపని ఎప్పుడు ఎవడో కూడా తరుగుతానే ఉంటాడు. మరి అదేందో అర్ధరాత్రి తడుకుంటూ వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి యాక్టర్ ఆంటీ ఒక లవర్ పోయింది, ఇంకో లవర్ తగులుకుందనమాట. అంటే కాపాడండి అని చెప్పి ఈ సమీర పాప వచ్చి యాక్టర్ ఆంటీ కార్ ఎక్కేస్తుంది. చేస్తే ఇంకేముంది, యాక్టర్ ఆంటీ వాళ్ళు ఈ పాప కూడా పడిపోయింది. రాత్రి ఇద్దరు కలిసి మళ్ళీ కబకబలు అడిచేసారు. స్టోరీ స్టార్ట్ అయింది. అయితే యాక్టర్ ఆంటీ ఏది కావాలో క్లారిటీగా ఉంది. సో ఓ డబ్బులు కట్ట మన సమీర పాప మొహానేసి వెళ్ళిపోతూ ఉంటే సమీర బాబు బయటకు వచ్చి, నాకు ఈ డబ్బులు వద్దు, రాత్రి నువ్వు ఎంత ఎంజాయ్ చేసావో నేను అంతకంటే ఎంజాయ్ చేశాను, నా ఎంజాయ్మెంట్ ఖరీదు కట్టద్దు, ఈ డబ్బులు నువ్వే తీసుకో అని చెప్పి నిజాయితీగా చెప్పడంతో యాక్టర్ ఆంటీకి ఎక్కడో కూర్చుకొని, కమాన్ నువ్వు నాతో ఉండాల్సిందే, నాతో పాటు వచ్చే నీకు రిచ్ లైఫ్ ఇస్తా అని చెప్తుంది. కానీ హీరోయిన్ పాపకి నో, నా కోసం వాడు వస్తాడు, వాడు వేసిన దెబ్బలు నేను మర్చిపోలేకపోతున్నాను, వాడు గుర్తుగా దాచిపెట్టుకున్నాను ఈ మెడలో లాగిట్టు, వస్తాడాడు తప్పక వస్తాడు, నాకు మాట ఇచ్చాడు అనగానే మాటలను నేవీ బాబు ఎక్కించుకుంటూ వచ్చేస్తాడు. బాబు చేతిలో పూలు పెట్టుకొని మరి చూడండి ఎట్టొస్తున్నాడు. అంతే, ఆ చేతిలో పూలు చేసేసరికి పాప గుండెల్లో పూలు పేలి బాబుతో వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయింది. ఇదంతా చూస్తున్న యాక్టర్ ఆంటీ మనసు పగిలిపోతుంది. ఎందుకంటే అప్పుడు దాకా హీరోయిన్ పాప తనతోనే వస్తుందని తెగ ఆనందపడి
పడిపోయింది, కానీ ఇప్పుడేమో రావట్లేదు. అంతేకాదు ఎప్పుడైతే హీరో ఇక్కడికి వచ్చాడో హీరోయిన్ మొహంలో ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది. ఇది చూసిన యాక్టర్ ఆంటీకి ఇది కరెక్ట్ కాదు, నా ప్రేమను సాక్రిఫైస్ చేయాల్సింది అని చెప్పి హీరోయిన్ ని హీరోకి ఇచ్చి పంపించేస్తుంది. కానీ యాక్టర్ పాప మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది హీరోయిన్ వెళ్ళిపోతుందని. కానీ హీరోయిన్ మాత్రం చాలా ఆనందంగా ఉంది తనకు ఒక ఆటగాడు దొరికాడని. అలా 3 స్టోరీలు ఎవరితో ఎవరో ఏదో చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, నచ్చక నచ్చని వాళ్ళతో నచ్చిన పనులు చేసుకుంటూ ఉన్నా ఎప్పటికైనా సరే బాగా నచ్చిన వాళ్ళతో మనస్ఫూర్తిగా నచ్చిన పనులు చేసుకుంటే జీవితం అంతా మీరు అనుకున్న దానికన్నా మించి నచ్చినట్టు ఉంటుంది.